హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయతోటి వెరైటీ రెసిపీ అండి. ఇది కాకరకాయలు ఒక అరకిలో తీసుకుని లేతకాయలు శుభ్రంగా 1-2 సార్లు కడిగి రౌండ్గా ముక్కలుగా తరుక్కోవాలి. తర్వాత బాండీ పెట్టుకుని ఈ ముక్కలు వేసుకుని దాన్ని మునిగే వరకు నీళ్ళు పోసి దాంట్లో పసుపు ఉప్పు వేసుకోవాలండి. ఇది సగవాటు ఉడికిన తర్వాత దాంట్లో ఒక ఉసిరికాయ చింతపండు వేయాలి. నేను చింతపండు గుజ్జు ఉందని చెప్పి నేను గుజ్జు వాడానండి. తర్వాత ఇవి బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే పచ్చిగా ఉండకుండా మొత్తం మీద ఉడికి ఇది ఉడకడం మూలన అది చేదు పోతుందండి. ఎందుకంటే చింతపండు వేసాం కాబట్టి చేదు పోతుంది. ఇది ఉడికిన తర్వాత దాన్ని స్ట్రైనర్లో వేసి వడగొట్టాలి. ఇవి ఇలా చేయడం వల్ల ఏంటంటే చేదు అనేది తగ్గుతుంది, కూర కూడా బాగుంటుందండి. ఈ స్ట్రైనర్లో వడగొట్టిన తర్వాత మనం అదే బాండీలో 2 కానీ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దాంట్లో 1 స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా తుంపుకొని వేసుకోవాలి. పచ్చిమిరకాయలు 2 కానీ 3 కానీ లేతవి వేసుకోవాలండి. కాస్త కారం బట్టి చూసుకోవాలని వేసుకోండి. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కారం చూసి వేసుకోవాలి. లేకపోతే బాగానే ఉంటాయండి. కొద్దిగా ముదురుగా ఉన్నప్పుడు 2 వేసుకోండి, ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇవి బాగా వేగిన తర్వాత అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని ఇది మొత్తం పోపు వేగిన తర్వాత మనం రెడీగా ఉన్న స్ట్రైనర్లో వేసి రెడీగా ఉన్న ముక్కల్ని నీళ్ళు మొత్తం పిండేసి ఈ పోపులో వేసి పోపు మొత్తం అడుక్కి పైకి కలిపి దీన్ని పట్టేట్టుగా కలిపి రెడీ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒకసారి మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు మనం బెల్లం రెడీ చేసుకోవాలి. దీనికి సుమారుగా 100 గ్రాములు బెల్లం పడుతుంది. మనం తీపి ఎక్కువ తినబడితే వేసుకోవచ్చండి. లేదు కొద్దిగా తీపి చాలు అనుకుంటే కనుక తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే కూర పుల్ల పుల్లగా కారం కారంగా తీగా టేస్ట్ బాగుంటుందండి. ఇది షుగర్ పేషెంట్కి చాలా మంచిది రెసిపీ అండి. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కాకరకాయ చేదు కాబట్టి మరియు బెల్లం వేస్తాము, బెల్లం ఐరన్, ఎలాంటి ఇబ్బంది ఉండదండి. వాళ్ళకి చాలా మంచిది రెసిపీ అండి. నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలాగే జాబ్ హోల్డర్స్కి యూజ్ అవుతాయి. తొందరగా వాళ్ళకి జాబ్ హోల్డర్స్ వచ్చిన తొందరగా ఏదో రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగా సింపుల్గా అయిపోయి నేను పెడుతుంటానండి. అలాగే చాలామంది పాపం ఉద్యోగరీత్యా మ్యారేజ్ అయిన తర్వాత దూరాలు ఉంటారు పిల్లలు. అలాంటి వాళ్ళు నేర్చుకుందుకు ఈ రెసిపీస్ చాలా ఉపయోగపడతాయి. సింపుల్గా అయిపోతాయి. ఎందుకంటే టైం ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతాయండి. అలాగే చాలామంది యూజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు యూజ్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ నేబర్స్ కూడా వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. వాళ్ళకి కామెంట్ చేసి ఎలా ఉందండి మీరు కామెంట్ చేయడం వల్ల ఎలా ఉంది కామెంట్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఇస్తున్నాను. ఈ కూర అంతా చూసారు కదా, బెల్లం వేసాను. తీపిని బట్టి మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. చాలామంది తీపి ఇష్టపడి కొద్దిగా వేసాను. మా ఇంట్లో కొద్దిగానే వేసానండి. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఎక్కువ వేసుకుని బాగా అది ఉడికి దగ్గర పడుతుంది. ఆ దగ్గర పడడానికి కొద్దిగా పాకంలా ఉన్నప్పుడు మీకు ఎక్కువ అనిపిస్తే కనుక దాంట్లో 2 స్పూన్లు బియ్యపిండి వేస్తే కూర మొత్తం దగ్గర పడుతుంది. అలాగే 1/2 స్పూన్ కారం వేసాను. ఆ కారం వేసిన తర్వాత కూడా పైన ఇంకా బియ్యపిండి వేస్తే అది దగ్గర పడి కూర బాగుంటుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కూరలు అన్నీ కూడా తొందరగా అయిపోయి వెరైటీగా ఉంటాయని ఈ రెసిపీస్ పెడుతున్నాండి. మీరు ఇలా చేసి రెడీ చేసి సర్వ్ చేసుకోండి. ఇది టేస్ట్ మటుకు పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చుతుందండి. పులుపు కారం తీగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా తినగలరు. వెరైటీగా ఉంటుంది. చేదు మూలాన్ని కూడా కడుపులో నురుపులు ఉన్నా కూడా పోతాయి. పిల్లలకి మంచిదండి. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.